హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. కలర్ఫుల్ లైఫ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్ అయితే పల్లి చట్నీ 2 అండి. ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే 1/2 కేజీ వేరుశనగపప్పు, దీంట్లోకి అయితే 50 గ్రాముల పచ్చిమిరపకాయలు, 2 టమాటో, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పోపు దినుసులు. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో అయితే వేరుశనగపప్పుని యాడ్ చేసుకోండి. వేరుశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చిని అయితే ఇలా 2 సగాలు చేసుకోండి, లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇవి కూడా ఈ పల్లీల్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కానీ ఎండుమిర్చి కానీ మనకు మంచిగా ఫ్రై అవ్వాలంటే స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి. ఈ లోపల మనం తీసుకున్న టమాటోస్ కూడా ఇలా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టమాటో యాడ్ చేసాం కాబట్టి చింతపండు కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ గిన్నెలో అయితే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గంత ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ చట్నీ మనకు 1 or 2 days ఈజీగా పనికొస్తుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు దోశలకు కానీ, ఇడ్లీలో కానీ, వడలోకి కానీ, బోండాలో కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనకు చట్నీ అనేది రెడీ అయిపోయింది. దీనికైతే నేను పోపు పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకు టేస్ట్ ఎక్కువ కావాలి, టైం తక్కువ కావాలన్నప్పుడు ఇలా చట్నీలు అనేవి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మనకు ఈ చట్నీ చేసేసుకున్న వెంటనే కొంచెం సపరేట్గా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 2 days అన్నమాట. చట్నీ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇదే తీసుకొని వాడుకోవచ్చు, అంత బాగుంటుంది. ఒక్కసారి కానీ ట్రై చేస్తే మళ్ళీ చేసుకోదింటారండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఫ్రెండ్స్, చెప్పటం కాదండి, ఏదైనా ఒకసారి ట్రై చేయండి. అది ఎంతవరకు నిజమా కాదని మీకు తెలుస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.